వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక ఇండిగో దెబ్బకు సూట్ కేసులు మాయమవుతున్నాయంట. ఆ ఎపిసోడ్ ఏంటో ఒకసారి చూస్తే సూట్ కేసులు మాయమవుతున్న పరిస్థితి. ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకు వచ్చిన తంటారా బాబు అని చెప్పేసి అనుకోని ప్రయాణికులు లేడు. అత్యవసర ప్రయాణాలు ఆగిపోయిన వారు కొందరైతే ప్రయాణం మధ్యలో చిక్కుకుపోయిన వారు మరికొంతమంది ప్రయాణికులు. ఇక ఈ ఇక్కట్లు చాలా ఉన్నట్లు ఇండిగో దెబ్బకు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సూట్ కేసులు ట్రాలీలు మాయమైపోయాయంట. ఇదేంటో ఈ దౌర్భాగ్యం. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇండిగో ఫ్లైట్లు ఆగిపోయి ప్రయాణికులు ఇక్కట్లు పట్టడం, మధ్యలో ప్రయాణాలు ఆగిపోవటం వారు ఒక సమస్యలో ఉంటే, ఆ సూట్ కేసులు ట్రాలీలు కొట్టేసేవాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితి మరింత గందరగోళానికి దారితీసింది. ఇండిగో విమానాల రద్దు దేశంలో పెను సంచలనాన్ని సృష్టించింది. దేశ ప్రైవేట్ పౌర విమాన సంస్థలో అతిపెద్ద ఇండిగో ఒకే రోజు దాదాపుగా 550 విమానాలను రద్దు చేసి లక్షలాది మంది విమాన ప్రయాణికుల్ని గందరగోళానికి గురిచేసిందంట. సాంకేతిక సమస్యలు, అనుకూల వాతావరణం, ప్రయాణికుల రద్దీతో పాటు విమాన విధుల సమయ కాలపరిమితి నిబంధనల వల్ల ఇండిగో అర్ధాంతరంగా విమాన సర్వీసులను అన్నింటినీ రద్దు చేసి పడేసింది. ప్రజలే కాదు, ప్రభుత్వానికి కూడా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కూడా అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరత, జీతాలు సరిపోవట్లేదంటూ కొందరు పైలట్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవుల్లో వెళ్ళటం ప్రధానమైనటువంటి సమస్యలుగా తెలుస్తున్నాయి. గోరు చుట్టుకై రోకలిపోటు అన్నట్లు అసలే విమానాలు లేక ప్రయాణికులు అల్లాడిపోతూ విలవెల్లాడుతూ ఆ విమానాశ్రయాల్లోనే నీరసించి వారు కూర్చుంటే వారి సూట్ కేసులు కనపడకుండా పోవటం మరీ దారుణం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కౌంటర్ వద్దకు వెళ్ళి విమానాల వివరాలు తెలుసుకొని తమ సీటు వద్దకు వచ్చేసరికి సూట్ కేసులు మాయమయ్యాయని ప్రయాణికులు ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత బుధవారం 220 విమానాలు, గురువారం 550 విమానాలు సర్వీసులు రద్దు కాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26 విమాన సర్వీసులు వరుసగా రద్దవుతూ వచ్చాయి. ఈ సమస్యకు మూల కారణం పైలట్ల కొరత. ఎందుకంటే వాళ్ళు లీవుల్లో వెళ్ళటం, అదేవిధంగా కొంతమంది జీతాలు సరిపోవట్లేదని సెలవులు తీసుకొని మరి వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకోవటం. సో ఇవన్నీ కూడా అంటే సిబ్బంది కొరత మెయిన్, పైలట్ల కొరత, సిబ్బంది కొరత. అయితే ఎయిర్లైన్స్ పైలట్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళ ప్రతి ఉద్యోగానికి ఓ అసోసియేషన్ ఉంటుంది. అట్లాగనే ఎయిర్లైన్స్ పైలట్ల అసోసియేషన్ కూడా ఉంది. కాబట్టి ఆ ఎయిర్లైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పైలట్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీన్ని స్పందిస్తూ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ల ఆరోగ్యం కోసం కొంత ఫ్లైట్ డ్యూటీ రెస్ట్ పీరియడ్ అత్యవసరం అనిపించింది. సగటు రోజుకు 2300 విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇండిగో ఈ సమస్య ఇప్పుడిప్పుడే పరిష్కారం కాదని ఫిబ్రవరి దాకా వేచి చూడాల్సిందే అని చెప్పేసి అంటుంది. అంతేకాదు రానున్న రోజుల్లో విమాన సర్వీసుల రద్దు భారీగానే ఉండొచ్చిన బాంబు పేల్చింది. అసలు ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అసలు ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు. ప్రైవేట్ సంస్థ అయితే మా ఇష్టం మేము మూసేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. మా ఇష్టం మేము మూసేస్తామంటే ఎంతవరకు కరెక్టు? సో ఇండిగోకి భారత ప్రభుత్వం యొక్క అప్రూవల్ లేకపోతే వాళ్ళకి నడపలేరు కదా. వాళ్ళ సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకపోతే. సో మీ సంస్థ వచ్చింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. వేరే సంస్థ వస్తే వాళ్ళకి ఇస్తారు కదా అవకాశాలు. కాబట్టి ప్రజల సమస్యలు, సమాజం పట్ల కాస్త అవగాహన, బాధ్యత ప్రతి ప్రైవేట్ సంస్థకు ఉండాలి. మా ప్రైవేట్ సంస్థ మేము మూసేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఈ విషయంగా భువనగిరికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ డీజీసీఏ కొత్త నిబంధనలు అమలైతే ఎక్కువ సంఖ్యలో పైలట్లను తీసుకోవాల్సి వస్తుందని భావించిన ఇండిగో విమానాలు నడపకుండా ఇబ్బందులు సృష్టిస్తే ప్రభుత్వం దిగొస్తుందని భావించింది. ఫలితంగా విమానాల టికెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించాలని కోరారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఇండిగో విమానాల సర్వీస్ రద్దు నేపథ్యంలో మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారంట. అంటే మరి విమానయాన శాఖ మంత్రి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారు ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ ఇండిగో సంస్థతోటి చర్చలు జరపాలి. ఎందుకు మీరు ఆపుతున్నారు? మా ఇష్టం మేము ఆపుకుంటాం ప్రైవేట్ సంస్థ అంటే అట్లా కుదరదు కదా.
ఇప్పుడు అలా అనుకుంటే చాలా ప్రైవేట్ బస్సులకి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మా ఇష్టం అని చెప్పేసి ప్రైవేట్ బస్సులు అందరూ బంద్ చేసేస్తే పండగలకు ముందు అది ఎంతవరకు కరెక్టు? అసలు ఈ ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేవి లేకపోతే ప్రభుత్వమే ఇంకొన్ని బస్సులను పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రైవేట్ సంస్థలు మాకు నచ్చినట్టు మేము నడుపుతాము, మా మీద ఆధారపడి ఉన్నారు పబ్లిక్, మేము బంద్ చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయంటే అది కరెక్ట్ కాదు. సో మొత్తానికి ఈ ఎపిసోడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఇదొక చేదు అనుభవం అని చెప్పాలి.